ఇప్పుడు ఎవడైనా మోసపోయినా, ఎవడైనా నష్టపోయినా, ఎవరైనా యాక్సిడెంట్ అయినా తీసుకునే డెసిషన్ రాంగ్ డెసిషన్ తీసుకుంటేనేగా జరిగేది ఏదైనా. అవును. అలా లేకుండా జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు తుమ్మితే వెళ్తే ఇబ్బంది అంటారే అవును. అని అని అదంతా వంకాయలే అది ఇది అనుకుంటాం. కానీ 100% అంత రిజల్ట్ ఉంటుంది దానికి. హ్మ్. కానీ కొంతమంది దాన్ని పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. ఇప్పుడు ఎవరో తుమ్మంగానే లేచి వెళ్ళంగానే ఏదో ఒకటి అక్కడ ఏదో చెక్క తగిలిందనుకో, అది పెద్ద పట్టించుకోం. హ్మ్. అది జనరల్లే ఏదో గోడ తగిలిద్దిలే అని. హ్మ్. అదే యాక్సిడెంట్ అయిందనుకో మరీ డేంజర్ కదా! అవును. అంటే అక్కడ నువ్వు ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఏది చెప్పినా మన పూర్వీకులైతే మాత్రం ఊరికినే చెప్పలేదు. హ్మ్. ఏది తినాలి, ఏది తినకూడదు. ఏ కాయ తినాలి, ఏ కాయ తినకూడదు కూడా మన పూర్వీకులు అనుభవపూర్వకంగా చెప్పారు. హ్మ్. సో వాళ్ళు అంత అనుభవపూర్వకంగా చెప్పారు కాబట్టి మనం కూడా పాటించాలి. మరి కొంతమంది పాటించరు కదండి. అంటే కొంతమంది రౌడీ షీటర్లు కూడా ఉంటారు మన మన సంఘంలోనే. హ్మ్. వాళ్ళది కాదు కదా మనం తీసుకోవాల్సింది. వాళ్ళ యొక్క డెవలప్మెంట్, వాళ్ళ యొక్క ఇది రౌడీగా ఎంత బాగా ఎదిగాడు అది కాదు కదా మనం తీసుకోవాల్సింది. అవును. మనం పాజిటివ్గా తీసుకోవాల్సింది. అలా పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా ఆలోచించి హ్మ్. జీవితం ఇది జీవితం అని గుర్తుంచుకోవాలి ప్రతిరోజు. హ్మ్. ఇది ఒక జీవితం. దీన్ని ఒక క్రమబద్ధీకరణగా చేసుకుంటే వెళ్ళాలంటే ఎవరిదైనా ఆ ప్రొఫెషనల్ యొక్క సలహా తీసుకొని దాని ప్రకారం చేసుకుంటే మనం కూడా జీవితంలో బాగా పైకి వస్తాం అనేటువంటి భావంతో వెళ్తే బాగా ఉంటుంది.